అక్కడ బిల్స్ తీసుకొని మనీ ట్రాన్సాక్షన్ చేసే ఉద్యోగం ఎలాగో పొద్దున వెళ్ళిపోయి అక్కడ ఒక గొయ్యి తీసి లేకపోతే ఏదో ఒక కావాల్సిన ఉరికంబాన్ని ఎక్కించి ఇతను చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయాడని చెప్పేసి సంతకం చేసి వెళ్ళిపోయేటువంటి ఒక కామన్ మ్యాన్ లాగా అతను పడేటువంటి మానసిక వ్యధ ఎలా ఉంటుంది అనేది మిస్టర్ విహాన్ ఇతను అసలు ఈ సినిమా నేను కూడా చాలా సినిమాల్లో యాక్ట్ చేశాను. ఈ సినిమా ఈ స్టోరీతో తీయాలి అనేటువంటి ఇట్లాంటి చాలా జరుగుతుంటాయి, కంగారు పడద్దు. నేను ఇందాక లక్కీగా అటువంటిది ఆ థాట్తో ఈ సినిమా చెయ్యాలి అనేటువంటి ఆలోచన రావటం డెఫినెట్గా నేను ఇతన్ని కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఎవరు ఆ టైప్ ఆఫ్ థింకింగ్ నాకు తెలిసి చాలామంది ఇబ్బంది పడ్డారు. అలాంటి క్యారెక్టర్స్ ఊరికి అట్లా మధ్యలో ఒక సీన్ 2 సీన్లో వచ్చేసి వెళ్ళిపోయింది. కానీ హ్యాంగ్మెన్ బేస్డ్గా తీసినటువంటి సినిమా. తర్వాత ఈ సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే కొంతమందికి బాగా కలిసి వస్తుంది సినిమా అంటేనే అది కలిసి రావటమే సినిమా. కుదరాలి అంటాం చూడండి, వాడికి బాగా కుదిరేసిందిరా అంటాం. అలా సినిమా అంటే అలా కలిసి రావాలి. నాకు తెలిసి బ్రహ్మాజీ ఒక మంచి విషయం ఉన్నటువంటి నటుడు. ఇందాక అమ్మాయి చెప్పినట్టు హీజ్ ఏ హీరో ఫ్రెండ్గా చేయగలడు, కమెడియన్గా చేయగలడు, విలన్గా చేయగలడు, విలన్ అసిస్టెంట్గా చేయగలడు, హీరోగా చేయగలడు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే చేసి పడ్డించగలిగినటువంటి అద్భుతమైన సత్తా ఉన్న వ్యక్తి బ్రహ్మాజీ. అటువంటి బ్రహ్మాజీకి సరైనటువంటి ఫుడ్ పడలేదే ఇంతవరకు అని ఆలోచించే వాళ్ళల్లో అతని మిత్రుడుగా నేను ఒకడిని. ఇంతవరకు మంచి ఛాలెంజింగ్ క్యారెక్టర్, ఇంతకుముందు గణ అనే ఒక సినిమా చేశాడు, అది కూడా మంచి క్యారెక్టర్ చేశాడు, కానీ అతను గుర్తింపు రాలేదు. కానీ ఈ హ్యాంగ్మెన్ అనే సినిమా తనకి దొరకటం, అతని పెర్ఫార్మెన్స్ ఇప్పుడే మనం ట్రైలర్లో చూసినప్పుడు మనకు అనిపించింది. ఒక అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేశాడు, చెయ్యగలడు. చేయటానికి కావలసినటువంటి ఆహారం ఇప్పుడు దొరికింది కాబట్టి అతను దీన్ని ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తాడు, ఈ సినిమా ద్వారా అందుకుంటాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కేవలం నాకు ఈ బ్రహ్మాజీ అంటే ఇప్పుడు ఇలా కనపడుతున్నాడు, కానీ ఎప్పుడో భూమి పుట్టినప్పుడు పుట్టాడు. మాకంటే చాలా సీనియరా కాదా? కరెక్ట్. ఎప్పటివాడివిరా నువ్వు, నీకు తెలీదు, నువ్వు అలా బతికేస్తున్నావు. కానీ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి బ్రహ్మాజీ మమ్మల్ని అందరినీ చక్కగా దగ్గరికి తీసుకుని పైకి వస్తావే పర్వాలేదని మమ్మల్ని ఎంతో దాన్ని ఏమంటారు మంచి మాటలు చెప్పి పైకి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఆయన. ఈ వృద్ధాప్యంలో కూడా ఇలాంటి సినిమాల్లో చేసి మెప్పించగలుగుతున్నాడంటే మనందరికీ ఎంతో ఆనందకరమైనటువంటి విషయం. కానీ నేను మిమ్మల్ని కంగ్రాచులేట్ చేసేది ఏంటంటే ఇలాంటి వృద్ధులు కూడా ఎన్నుకుని, నవ్వెందుకు వస్తుంది సార్ వృద్ధులు అంటే కాదా, అంతటా చక్కగా అలాంటి వాళ్ళని ఎన్నుకుని మీరు ఈ క్యారెక్టర్ ఇవ్వడానికి మిమ్మల్ని కంగ్రాచులేట్ చేస్తున్నాను. తర్వాత ఈ సినిమాలో యాక్ట్ చేశాడు ఇతని కొడుకుగా ఎవరు, సన్నీ ఇస్ వెరీ గుడ్ యాక్టర్. నాకు చూస్తుంటేనే కొన్ని షార్ట్స్ మొన్న వచ్చినప్పుడు చూపించారు నాకు. వీళ్ళందరూ దే ఆర్ ఆల్ ది, అందుకనే నేను ఇంతకుముందు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చెప్తాను, ఇలాంటి వాళ్ళని చూసి మోహం వీళ్ళు ఏం చేస్తారు